అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామచంద్రుని దయ వల్ల ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పూజ్య ఎన్టీ రామారావు గారి యొక్క పిలుపు మేరకి నాకు వచ్చినటువంటి అవకాశాన్ని అన్ని ప్రభుత్వాల్లో కూడా ఈ జిల్లాకి, రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఎంతో కొంత నా భాగస్వామ్యం నేనున్నటువంటి శాఖల్లో చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు నాకు కల్పించారు. అది పురస్కరించుకొని ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి గోదావరి తల్లిని ఈ జిల్లా వాడుకోలేకపోతా ఉంది. కొన్ని వేల టీఎంసీ నీళ్లు మన పక్క నుంచే పోయినా కూడా ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకట్లేదు. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆనాటి ప్రధానమంత్రి, ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అతి తక్కువ ఉండేది. ఇరిగేషన్ బడ్జెట్ కేవలం 1000 కోట్లే ఉండేది. నాకున్నటువంటి మైండ్ ఇరిగేషన్ శాఖకి 30 కోట్లే ఉండేది. అయినా సరే నా పరిధిలో నాకున్నటువంటి అవకాశం మేరకు ఆనాడు ఖమ్మం జిల్లాలో కరువు పీడిత ప్రాంతాలైనటువంటి అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలి, అది నా సంకల్పం. దాన్ని పురస్కరించుకొని నేనున్నటువంటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాకు వీలైన కాడికి వాళ్ళతో ఒప్పించి గోదావరి జలాలు తీసుకురావాలని చెప్పి పట్టుబట్టి దుమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర మనకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆనాడు 97, 96 ఇరిగేషన్ మినిస్టర్గా దుమ్మగూడెం ప్రాజెక్టుని ప్రతిపాదించారు. కానీ ఆనాడు ఉన్నటువంటి బడ్జెట్ డిస్టెన్స్ వల్ల దేవాదులు తీసుకోవాల్సి వచ్చింది. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదుల్ని కన్సీవ్ చేశాం. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ దుమ్మగూడాన్ని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా 2 భాగాలుగా విభజించడం జరిగింది. నేను ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను, శాసనసభ పూర్వకంగా కూడా. ఇందిరాసాగర్ అనేటటువంటి సైట్ దగ్గర పోలవరం నిర్మాణం పూర్తయి బ్యాక్ వాటర్స్ వస్తే తప్ప మనం ఎత్తిపోయలేము. కాబట్టి దుమ్మగూడెం దగ్గర కాటన్ కట్టినటువంటి బ్యారేజ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే అటు సత్తుపల్లి ట్రంక్కి కానీ ఇటు దూరూరుపాడు అదేవిధంగా పాలేరు ట్రంక్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఆలోచన చేయండి అని చెప్పాను. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన గారు 2టికి టెండర్లు పిలిచారు. కేవలం మిషనరీ మాత్రం వచ్చింది, పంపులు, పైపులు మాత్రమే. అవి మళ్ళీ నేను మంత్రి అయ్యేదాకా అడవులలోనే ఉన్నాయి. ఆయన గారు దురదృష్టవశాత్తు మరణించడం, ఆ ప్రాజెక్ట్కి తిరోధకాలు రావడం జరిగింది. అయినా నేను మళ్ళీ ఖమ్మం శాసనసభ్యుడిగా ఆ ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేసి దానికి నిధులు ఇవ్వండి, నా రాజకీయ కోరిక అది. దురదృష్టవశాత్తు నేను అభిమానించే రాజశేఖర రెడ్డి గారు కూడా దురదృష్టవశాత్తు హెలికాప్టర్ క్రాష్లో మరణించడం జరిగింది. అది ఆ ప్రాజెక్టుకి శాపమైంది. దాని తర్వాత దాన్ని పట్టించుకోలేదు.
ప్రభుత్వం తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమ ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు రాజకీయ కోరిక గోదావరి జలాలు, మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఇస్తానంటే ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పాను. ప్రాజెక్టు కోసం, ఖమ్మం జిల్లా రైతాంగం కోసం నేను అనుకున్న పని అవుతుందని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళాను. ఆహ్వానం మేరకు ఆయన గారు కూడా శాంక్షన్ చేశారు. ఆయన గారితో శంకుస్థాపన చేయించారు. పనులు మొదలుపెట్టాం. 4-5 సంవత్సరాలు పనులు జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంప్ హౌస్లకు మాత్రమే పరిమితమైంది. మధ్యలో ఎత్తు వరకు తోటి చేయాల్సిన పనులు మాత్రం కాలువలో కొంత భాగం తగ్గారు. దాంట్లో ఇంకా కోర్టు లిటిగేషన్ తోటి ఉన్నటువంటి భూభాగం ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సినటువంటి భూభాగం ఉంది. మేము అనుకున్నటువంటి మొదటి రోళ్లపాడు, బయ్యారం అలైన్మెంట్ని జూలూరుపాడు మీదుగా మార్చి 3-4 పంప్ హౌస్లతోటి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. 3 పంప్ హౌస్లు పూర్తయి ఇంకొక పంప్ హౌస్ పూర్తి కావాలి. యశ్వరావుపేట, దమ్మపేట వెళ్ళేటటువంటి పంప్ హౌస్ పూర్తి కావాలి. బీజీ కొత్తూరు, ఊసుగూడెం, కమలాపురం పంప్ హౌస్ పూర్తయింది. 4 సంవత్సరాలు అయింది. కానీ రోడ్డు బ్రిడ్జెస్ కానీ స్ట్రక్చర్స్ ఇవి కూడా 155 స్ట్రక్చర్లు కట్టాలి మొత్తం. అందుట్లో చాలా రోడ్ల దగ్గర, రోడ్ క్రాసింగ్ దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. వాగులు, వంకల దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీలు కానీ ఏవి కూడా పూర్తి కాలేదు. టన్నెల్స్ అసలు ప్రారంభించలేదు, నిర్ణయం కూడా చేయలేదు. జూలూరుపాడు టన్నెల్ నిర్ణయమే కాలేదు. అంతకుముందు కెనాల్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేశారు, అది మొదలు పెట్టలేదు. దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క సూచనల మేరకు టన్నెల్గా నిర్ణయించాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ ప్రభుత్వం నిర్ణయించలేదు. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. మొదట ఉన్నటువంటి అలైన్మెంట్కి ఫారెస్ట్ అబ్జెక్షన్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు రాకపోవటం మూలాన ఇల్లెందు నియోజకవర్గాన్ని వేరే లిఫ్ట్ ద్వారా అనుసంధానం చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటగా జూలూరుపాడు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇక్కడ నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాడు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులు పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. ఈ పనులు జరుగుతుంది. అది ఈ సంవత్సర కాలం జరిగితే తప్ప యాతాలకుంట టన్నెల్ పూర్తిగా, జూలూరుపాడు టన్నెల్ మొదలు పెట్టాలి. అది కూడా మినిమం 2 years పైన టైం తీసుకునే అవకాశం ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి మంత్రి గారిని ఎందుకు రమ్మన్నానంటే ఈ జూలూరుపాడు టన్నెల్ వరకు ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ కొంత పూర్తయినాయి, రోడ్డు బ్రిడ్జిని కట్టిస్తున్నాం. యాక్టివిటీస్ వాటన్నిటిని పూర్తి చేసుకుంటే జూలూరుపాడు దాకా నీళ్ళు వస్తాయి. దీనిలో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళని మనం అశ్వాపురం నియోజకవర్గం, పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం మండలం, కొత్తగూడెం నియోజకవర్గం, వైరా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వచ్చు.
వాటి డిస్ట్రిబ్యూటరీస్కి మీరు ఎమ్మటి అనుమతి ఇవ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా కేవలం పంపులు బిగించి ఎర్త్ వర్కే జరిగినటువంటి కెనాల్స్లో స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి చేసుకుంటే ఈ సంవత్సరం ఇమ్మీడియట్గా మనకు అవకాశం వచ్చేది, ఒకడ సాగర్ జలాలు రాకపోతే వైరా ప్రాజెక్టులోకి కొద్ది ఖర్చుతోటి గోదావరి జలాలు వైరా ప్రాజెక్టులు వేయవచ్చు. కేవలం 8 కిలోమీటర్ల కెనాల్ తగ్గితే ఈ వైరా ప్రాజెక్టులోకి వెళ్తాయి. వైరా ఆయకట్టుతో పాటు సాగర్ ఆయకట్టు మొత్తానికి 1,20,000 ఎకరాలు లంకా సాగర్ ప్రాజెక్టు వరకు సాగు అవుతుంది. కాబట్టి కృష్ణా మనకి అవకాశం లేనప్పుడు ఇది నిర్మాణం చేసుకుందాం అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్కి పంపించడం జరిగింది. అక్కడ రైతులు పాపం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఒక పైసా ఇవ్వకపోయినా, ఎంత ఇస్తానో చెప్పకపోయినా, రైతులకి నీళ్లు వెళ్తాయి, మా భూమి పోయినా మా ప్రభుత్వం ఆదుకుంటుందనే విశ్వాసం, నమ్మకంతో సుమారు 120-150 ఎకరాలు ఈ కాలువ కోసం రైతులు త్యాగం చేశారు. వాళ్ళు వేసుకున్నటువంటి పామాయిల్ తోటలు, మొక్కజొన్న అన్ని పంటలను కూడా తీసేసి కేవలం 2 నెలల కాలంలోనే 16 స్ట్రక్చర్లు అంటే రోడ్డు బ్రిడ్జిలు, వాగుల మీద యాక్విడిక్లు 16 పూర్తి చేశాం. గుజరాత్ కంపెనీ గ్యాస్ పైప్ లైన్ అట్ట వచ్చింది. అది ముందు వాళ్ళు ఒక వేరే డిజైన్ ఇచ్చారు పైపులని. లాస్ట్లోకి వచ్చాక మాకు కూడా అక్కడ సిమెంట్ కాంక్రీట్ తోటి కావాలని చెప్పారు. పైప్ లైన్ కింద స్ట్రక్చర్ జరుగుతుంది. అదృష్టవశాత్తు సాగర్ నిండింది కాబట్టి కృష్ణా జలాలు వచ్చినా సరే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ మోటార్లు కూడా 4-5 సంవత్సరాలు బిగించున్నాయి, నీళ్లలో ఉన్నాయి. ఆడ గ్యారంటీ పీరియడ్ కూడా తప్పుకుంటే మళ్ళీ వాళ్ళకి ఆ కంపెనీలు కూడా బాధ్యత వహించదు. అవి వర్క్ చేయకపోతే, ట్రైన్ రన్ చేయకపోతే, అప్పుడప్పుడు ఆడించకపోతే మోటార్లు కూడా చెడిపోతాయి అని చెప్పి ఇరిగేషన్ నిపుణులు నాకు చెప్పారు. ఇప్పటికే 4-5 సంవత్సరాలు అయిందండి ఆ మోటార్లు బిగించి. మీరు ఈ టన్నెల్స్ పూర్తి అయ్యేదాకా ఉంటే ఇంకో 3-4 సంవత్సరాలు మోటార్లు కూడా పాడైపోతాయి. పెట్టినటువంటి 8,000 కోట్లు బూడిదలోకి వచ్చిన పన్నీరు అవుతుంది, గోదావరి పాలవుతాయి. కాబట్టి నేను ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ లింక్ కెనాల్ అక్కడ తగ్గితే మనకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ కృష్ణా ఆయకట్టుని, వైరా లంకా సాగర్ ప్రాజెక్టుని సస్టైన్ చేసుకుంటూ మధ్యలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నింటినీ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ చేసి తవ్వుకుంటే మొత్తం అక్కడ 72,000 ఎకరాల సాగులోకి వస్తుంది. అక్కడ తుమ్మల చెరువు అని ఉంది అశ్వాపురంలో. మారేళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ చిన్న పంపు శాంక్షన్ చేసాం. మనని గవర్నమెంట్ వచ్చాక అది పనులు జరుగుతుంది. ఈ సీజన్లో అది పూర్తి చేస్తే అక్కడ పినపాకలో 32,000 ఎకరాలకు సేద్యంలోకి వస్తుంది. కొద్ది కిందికి వచ్చిన తర్వాత సింగభూపాలం ట్యాంక్ ఉంది. ఆ సింగభూపాలం ట్యాంక్ దగ్గర మనం అందులోకి నీళ్లు వదిలి అక్కడ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ తయారు చేస్తే అక్కడ 35,000 ఎకరాలు వస్తుంది. దాని తర్వాత మక్కలపల్లి మండలంలో మోకమామిడి ప్రాజెక్టు ఉంది. దాంట్లో వదిలి అక్కడ ఉన్నటువంటి సేద్యంలో ఉన్నటువంటి భూమికి నీళ్ళు ఇస్తే అక్కడ ఒక 15,000-20,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కమలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ అయిన తర్వాత జూలూరుపాడుకు వచ్చే లోపల మనం కాలువలు కింద తవ్వుకుంటే పంట కాలువలో ఆ టన్నెల్స్ పూర్తయ్యే లోపల కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు ఇవ్వచ్చు, నాగార్జున సాగర్ ఆయకట్టుకు 1,20,000 ఇవ్వచ్చు, మీడియం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా సేద్యంలోకి తీసుకురావచ్చు. ఈ లోపల ఆ టన్నెల్స్ పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, ఇరిగేషన్ మంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాను. ఇప్పుడు పెట్టిన పంపులు దిగలేను, తవ్విన కాలువలను బోడ్చలేను. వాటిని ఉపయోగంలోకి తేవాలంటే వీటిని నడుపుకుంటూనే, ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటూనే, పాలేరు రిజర్వాయర్కి నీళ్లు తెచ్చుకుంటూనే, పాలేరుకి వచ్చిన తర్వాతనే ఇల్లెందు నియోజకవర్గానికి మళ్ళీ రోళ్లపాడుకి లిఫ్ట్ చేసి, రోళ్లపాడు నుంచి బయ్యారానికి లిఫ్ట్ చేసి ఇల్లెందు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వటం సాధ్యపడుతుంది. అది కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇంక్లూడ్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.
ఎందుకంటే మొదటిసారి చేసిన అలైన్మెంట్ మార్చి తీసుకొచ్చారు కాబట్టి దాన్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయాలి. ఈ కెనాల్ ద్వారా లలితాపురం ట్యాంక్కి లిఫ్ట్ చేస్తే అక్కడ నుంచి రోళ్లపాడు నుంచి బయ్యాలి. ఇప్పుడు ఎంఎల్ పార్టీ నర్సయ్య గారు కూడా వచ్చి పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను 40 సంవత్సరాల్లో నాకు భగవంతుడు మీరు ఇచ్చినప్పుడు అవకాశం వల్ల కరువు మండలమైన వెంసూరికి తమ్మిలేరు నీళ్లు తీసుకొచ్చాను. ఆనాటి పెద్దలు అది కాటానికి వీల్లేదని చెప్పి చాలామంది అడ్డం పడ్డా సరే ఫారెస్ట్ క్లీనర్స్ తీసుకొచ్చి 52 చెరువులకి ఇవాళ కూడా అరుగులు పోస్తుంది. వెంసూరు మండలంలో చినుకు పడకపోయినా కూడా తమ్మిలేరుకి నీళ్లు వస్తాయి. మనకి వాన కురవకపోయినా గోదావరి నీళ్ళు ఎట్లా వస్తాయో తమ్మిలేరుకి అట్లా వస్తాయి. అక్కడ 25,000 ఎకరాలు ఈ 20 సంవత్సరాలు బట్టి పంట పండించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సింగరేణి సత్తుపల్లి ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఓపెన్ కాస్ట్. ఆ కెనాల్ ఓపెన్ కాస్ట్లో పోతే ఆ రోజే మళ్ళీ 18 కోట్లతోటి డైవర్షన్ కెనాల్ తీసుకున్నాం. వేణు గారికి తెలుసు, వెంకటరావుకి తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు. అది 10 సంవత్సరాలు పూర్తి కాకపోతే మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగస్టు నెలలో ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 పంటలు పండుతున్నాయి వెంసూరు. మరి గత ప్రభుత్వంలో అయిన దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ మంత్రితోటే కొబ్బరికాయ కొట్టించి నీళ్లు తల్లించారు. దాని తర్వాత నాకు అత్యంత కరువు పీడిత ప్రాంతమైనటువంటి పాలేరు నియోజకవర్గం ఉంది. దానికి అప్పట్లోనే మోటాపురం 1, 2, 3, 4 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశాను. ఇక్కడ వెంకటాయపాలెం డీప్ కట్ దగ్గర తాగడానికి నీళ్లు లేకపోతే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. అక్కడ ఏనుకూరు దగ్గర డీప్ కట్ ఉంటే ఏనుకూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. వెంసూరు దగ్గర డీప్ కట్ ఉంటే వెంసూరు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశాను. సాగర్ మీద మొత్తం ప్రాజెక్టు దగ్గర నుంచి వెంసూరు వరకు 32 లిఫ్ట్ ఇరిగేషన్లు నా చేతి మీద శంకుస్థాపన చేసి నేనే నీళ్లు వదిలాను. మళ్ళీ 10 సంవత్సరాల అధికారంలో లేకపోతే ఆ మోటార్లన్నీ పడిపోతే చెడిపోతే మళ్ళీ మొన్న నబార్డు నుంచి తీసుకొచ్చి మళ్ళీ అన్ని మోటార్లు కూడా కొత్త మోటార్లు బిగించి మళ్ళీ 7-8 సంవత్సరాలుగా పంటలు పండుతున్నాయి. పాలేరు నుంచి బ్యాక్ వాటర్స్ తీసుకెళ్లాలంటే కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అనేటటువంటి ఆటంకం ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు నాకు సాధ్యం కాలేదు. అయినా సరే నరసింహగూడెం 1, 2 అని పెట్టి కొంత భాగానికి నీళ్ళు ఇవ్వగలిగాను. కానీ నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలేరు నుంచి ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వేస్తే 76,000 ఎకరాలు పాలేరు నియోజకవర్గంలో నీటిపారుదల వస్తుందని చెప్పి ఆ రాజు ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇదే పెద్ద మనిషితోటి ఆ పనులు చేయించాను. ఈ ఆటకి దగ్గరగా 7-8 సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు పాలేరు రూపురేఖలు మారిపోయింది. తాగడానికి నీళ్ల కోసం చుట్టాలకు పోయేటటువంటి పరిస్థితి, పశువులకి నీళ్లు పెట్టుకోవటానికి ఊళ్ళు వదిలిపెట్టి ఆవులు ఎడ్లు తోలుకొని చుట్టాలను అక్కడ బతికేటటువంటి పరిస్థితి, భరోసా లేనటువంటి బతుకు, పంట చేతికి రాదనే భయంతో అప్పులు తీర్చలేనటువంటి తిరుమలాయపాలెం మండలం. అటువంటి మండలాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సంతృప్తి నాకుంది. ఈనాడు ఈ ఖమ్మం జిల్లాలో అత్యంత ఖరీదు కలిగినటువంటి మండలాలు ఏమైనా ఉంటే ఎక్కడ 40 లక్షలు, 50 లక్షలు రోడ్ల మట్టి 1, 2 కోట్లు, 5 కోట్లు పలుకుతుందంటే అది కేవలం పాలేరు, వెంసూరు మండలాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకు ప్రజల పరంగా సంతృప్తి ఉంది. కానీ ఈరోజు మాట్లాడే నాయకులతోటి ప్రజలను గందరగోళంలో పెట్టాలని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు, మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల
ఆయన మాట్లాడే తీరు. ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే. టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి, ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు. నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్టులో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొప్పించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించారు. నేను ప్రేక్షకుల మాదిరిగా నుంచున్నా. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. మీకు అంత కోరిక ఉంటే మరి 5 ఏళ్లలో మీరే నీళ్లు చల్లుకుని ఎవరు అభ్యంతరం పెట్టకపోదు. మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు. ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు. 8,000 కోట్లు ఖర్చు అయింది. దీన్ని ఏదో రకంగా పూర్తి చేయాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు. వైరా ప్రాజెక్టుకి, లంకాసాగర్ ప్రాజెక్టుకి తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సొత్తుపల్లికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఇప్పుడు నాకు సొత్తుపల్లి కాదు, నాది ఖమ్మం. అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తలు కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడుతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక కోటి చూసట్టు బారేసేది. అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా అనుకుంటే కొంచెం ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రనేవ, గాలేరు నగరి, తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతో. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి, ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున. టన్నెల్ లేట్ అవుతుంది, ఎస్ఎల్బిసి టన్నెల్ 27 దాకా పూర్తి కాదు. ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు చేరాలి. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు, కాళ్ళు వంకరపై, నడువు వంకరపై, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపల్లి బ్యాలెన్స్ 26 ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి
ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప టెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే ఆయన ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి, ఎల్లంపల్లి నుంచి మంచినీళ్ళు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క రీతి నీతి. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మేము తీసుకున్నారు, ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలది. ఆడ కష్టంతో, ఆడ రక్తంతో, ఆడ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు. ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తే ఆడు చేసే అధికారం ఉంటుంది ఆడికి. మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన గారి హయాంలో ఓఆర్ఆర్ పూర్తయింది. కొద్దిగా మిగిలిపోతే కోయిలకండ్ల దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం. మరి దానికి మనం దాని మీద జరగొద్దా? మరి దాని మీద కూడా మనం రుజువు అని తిరుగుతున్నాం కదా. రాజశేఖర రెడ్డి గారు చేసింది, చంద్రబాబు గారు కన్సీవ్ చేసింది, మనం ఎట్లా తిరుగుతున్నాం? మెట్రో రైలు ఆ రోజు కన్సీవ్ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఎక్కి తిరిగాం కదా మెట్రో రైలు. మరి ఆడు చేసిన దాన్ని మనం ఎట్లా తిరుగుతాం? అందుకని ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు, మాది మీది ఉండదు. ప్రజల నిర్ణయం, ప్రజల ఆస్తి, ప్రజల కష్టం, ప్రజల ట్యాక్స్. ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు. నాకు ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఆయన గారు నేను మాట్లాడాను. ఎందుకంటే ప్రజాభిమానంతో ఆయన పనులు చేశారు కాబట్టి అటు కొనసాగించాలని ప్రయత్నం చేశాను. ఆయన వెంసూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేస్తే నేను పూర్తి చేశాను. ఆయన సొంతూరు బయ్యన్నగూడానికి నీళ్లు కావాలంటే నేను లిఫ్ట్ పెట్టాను. గోడిపొడి గారి ఊరికి కరెంట్ లైట్లు వేసి దారి వేశాను. రజబల్లి గారి ఊరికి దారి లేకపోతే రోడ్డు వేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను. మంచిగంటి గారి ఊరికి దారి లేకపోతే కాచిరాజగూడానికి రోడ్డు వేశాను. ఇట్లా నాటి కష్టపడ్డటువంటి ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుల కోసం వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తా తప్పితే ఈ లపాయి రాజకీయాలు నాకు అవసరం లేదు. రాజకీయ పార్టీలు ఉండొచ్చు, గెలవచ్చు, ఓడొచ్చు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు. నేను అడిగాను, ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను. గత 5 సంవత్సరాలు పనులు నత్తనడక నడిచినాయి అని చెప్పాను. అలైన్మెంట్ మార్చారని చెప్పాను. టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను. స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను. కేవలం మోటార్లు తెచ్చి బిగించారు. అవి పని చేయకపోతే పాడైపోతాయనే తపన తప్పితే, నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు 15వ తారీఖున రాండి, మీ నెత్తిన కూడా నీళ్లు చల్లే బాధ్యత నాది. ఒకవేళ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీద రాండి, మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది. అది వెంకటరావు గారు చేసిన పథకాలు పూర్తి చేశా, తాలి పేరుని. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా.
ఏ ముఖ్యమంత్రి మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసమో, నా రాజకీయం కోసమో, నా స్వార్థం కోసమో ఈ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా. ఆడ మనసుకు కూడా తెలుసు, నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు, నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు. మనస్సాక్షి కాడకు వదిలేస్తా, నేను ఆడ విజ్ఞప్తి కాడకు వదిలేస్తా. కానీ నా ధర్మం నేను మర్చిపోను, నా కర్తవ్యం నేను మర్చిపోను. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని, మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీస్సులతోటి బతికేటటువంటి వ్యక్తిని, ప్రజల యొక్క అనురాగంతో ఆశీస్సులతో ఉన్నా తప్ప ఎవరిని నేను దేహి అని అడుక్కునే స్థితిలో లేను. ప్రజలకు ఆదరణ రోజున నా వ్యవసాయం నేను చేసుకున్నా తప్ప ఎవరింటికి పోయి నేను పదవి అడగలేదు, టికెట్ అడగలేదు, పైసలు అడగలేదు. మీ దాతృత్వంతో బతుకుతున్నా, మీ ఔదార్యంతో బతుకుతున్నా. ప్రజల ఆశీస్సులతోటి 11 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది. 6-7 సార్లు గెలిచినా కూడా ఆయా ప్రభుత్వాల్లో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు. ఇచ్చినోడికి కూడా ధన్యవాదాలు. ఆడ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని, నేనున్న వ్యవస్థకి మంచి పేరు రావాలని, నేనున్న కాలంలో ప్రజలు ఈ పనులు జరుగుతాయనే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో కలిగించాలని, ఆడ జీవితాల్లో వెలుగులు నింపాలని తప్పితే ఈ కుమ్మన విమర్శలకి, ఈ చిల్లరి విమర్శలకి భవిష్యత్తులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వం, నా జీవితం తెలిసినటువంటి వ్యక్తులే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించి ఈ సీతారామ దాని మీద కానీ, ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు పెట్టడం, 6 నెలలకే ఆడిపోసుకోవటం, 6 నెలల్లో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవటం మీకే తగు. మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు? ఇవాళ వదలుస్తున్నారు. మీరు ఈ 10 సంవత్సరాలు మీ కళ్ళకు కనపండే, ఆయనకు లెట్రిన్స్ లేకుండా, బాత్రూములు లేకుండా, కనీసం పండుకోవడానికి స్థానం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఇవాళ వదాలుస్తారా? దానికి ఈ ప్రభుత్వం కారణమా? మీరు పోయిన సంవత్సరంలోనే సాగర్ కింద నీళ్లు ఇవ్వకుండా 2 పంటలు ఎండబెట్టిన మహానుభావులు వ్యవసాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు ఎగ్గొట్టిన రుణమాఫీ గురించి వాట్సాప్ చేయండి. మీ పదవీ కాలంలో వాట్సాప్ వల్ల రుణమాఫీ రాని వాళ్ళని అడగండి. మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల రాని రుణమాఫీ ఉంటుంది కదా, అది తెప్పించుకొని, ఆ వివరాలు తెప్పించుకొని ఆర్టీ బాకీలు కట్టండి, జనం సంతోషిస్తారు. ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు. రేపు ముఖ్యమంత్రి తోటి 2 లక్షల రుణమాఫీ చేపిస్తున్నాను. అయ్యాక కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన 2 లక్షల పైన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30,000 కోట్లతోటి ఇప్పుడు 18,000 కోట్లు మాత్రమే అయింది. అవ్వకముందే మీరు అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు పలచబడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసుకునే మన నిర్ణయించారు. పార్లమెంట్లో కూడా సక్రమమైన నిర్ణయం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నులైనటువంటి మీరు, 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి మీరు, ఈ జరిగే కార్యక్రమానికి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో, అరిష్టానికో, అవినీతికో
మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.